ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ప్రభువు నామములో మీ అందరికీ శుభం కలుగునుగాక. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమాకాండము 4వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా, నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగాను. అందుకు అతడు కర్ర అనెను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, అమ్రాము ఈ యోకెబెదులకు 3 పిల్లలు. అహరోను, మిరియాము, మోషే. మోషే వీరి కుమారుడు. మోషే యొక్క తల్లిదండ్రులు ఇద్దరు లేవీలు. మోషే అనే పేరుకు అర్థం నేలల్లో నుండి తీయబడినవాడు అని అర్థం. ఇశ్రాయేలీలు ఐగుప్తులో బానిసలుగా ఉంచబడిన దినాలలో మగపిల్లలను చంపుతూ ఆడపిల్లలను బ్రతికిస్తున్న కాలములో మోషే పుట్టాడు. అయితే అతనిని దాచిపెట్టడానికి వారు చేసే ప్రయత్నాలలో ఐగుప్తు నది దగ్గర, ఆ ఐగుప్తు నదిలో జమ్ముతట్టులో మోషేని దాచిపెట్టినప్పుడు ఐగుప్తు రాజకుమారి ఆ ఐగుప్తు నదిలో స్నానం చేయటానికి వచ్చి ఏడుస్తున్న మోషేని చూచి తను ఆ కుమారుణ్ణి పెంచుకున్నాడు. మోషే రాజనగరలో పెరిగి ఐగుప్తు యువరాజుగా ఉండి తన ప్రజలెవరో తెలుసుకుని ఐగుప్తు సింహాసనం వద్దనుకుని తన ప్రజలు కావాలనుకుని మిద్యాను వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి గొర్రెల కాపరిగా ఉంటూ వివాహం చేసుకుని గొర్రెల కాపరిగా ఉంటున్న తను కొండ మీద మండుచున్న పొద ద్వారా దేవుని దర్శనాన్ని, ఆ పొద దగ్గర దేవుని ప్రత్యక్షతను తాను పొందుకుని మోషేతో ఆ మండుచున్న పొదలోంచి దేవుడు మాట్లాడాడు. నీవు నా కొరకు పనిచేసి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి విడిపించుటకు నేనే దేవుడును అని ఇశ్రాయేలులకును ఫరోకు తెలియజేసి వారిని నడిపించమని తెలియజేశారు. అలాగే వారిని బయటకు తీసుకువచ్చాక పాలు తేనెలు ప్రవహించు కానానికి వారిని నడిపిస్తానని మోషేకి చెప్పాడు. అయితే మోషే మాత్రం తన వల్ల కాదు, నన్ను నమ్మరు అని అంటే మోషే గొర్రెల కాపరిగా తన చేతిలో ఉన్న కర్ర, దేవుడు నీ చేతిలో ఉన్నది ఏమిటి అని అడిగితే కర్ర అంటే అది కింద పడవేయమన్నప్పుడు అది పడవేయగా పాముగా మారింది. మరలా ఆ పాము తోక పట్టుకో అన్నప్పుడు అది కర్రగా మారింది. దీని చేత నేను అద్భుతాలు చేయిస్తానని చెప్పి దేవుడు మోషేని, అతని చేతిలోని కర్రను, అహరోనుని వాడుకుని దేవుడు గొప్పవాడని, తన కార్యములు వారి ద్వారా జరిగించి తన ప్రజల్ని విడిపించి నడిపించాడు. నీ చేతిలో
ఉన్నది సమయం, నీ చేతిలో ఉన్నది ధనం, నీ చేతిలో ఉన్నది నీ జీవితం. దాన్ని దేవునికిచ్చి దేవుని చిత్తాన్ని జరిగించటానికి సిద్ధపడడానికి అట్టి బాధ్యత దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలం వాక్యం విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ పిల్లలందరి కొరకు ప్రార్థన చేస్తూ వీరికి కలిగినంతటిని, వీరి కుటుంబీకుల్ని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, వివాహాలు, పొలాలు, పశువులు దీవించమని, అనారోగ్యాల నుంచి విడిపించమని, ఆరోగ్యాన్ని ఇమ్మని, రుణాల నుంచి విడిపించమని, శత్రువుల్ని విడిపించమని, అపవాది నుంచి భద్రత ఇమ్మని, వివాహాలైన వారికి, వివాహాలు కాని వారికి వివాహాలు అవ్వటానికి, వివాహం అయిన వారికి గర్భఫలాన్ని ఇమ్మని, గర్భఫలం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి తల్లి బిడ్డలకు ఆరోగ్యాలు ఇమ్మని, వీరికి కలిగినంతటిని దీవించమని, మోషే చేతిలోని కర్ర మీకు ఉపయోగపడినట్లుగా మీరు మా జీవితంలో మాకివ్వబడిన జీవితాన్ని, సమయాన్ని, ధనాన్ని మీకిచ్చి మీకు ఉపయోగపడగలిగిన బాధ్యత మాకు, మా కుటుంబీకులందరికీ దయచేయమని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.